ఓకే, హలో ఫ్రెండ్స్. అమీహాబాద్ ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ క్రాష్ జూన్ 12 మధ్యాహ్నం జరిగిన సంఘటన గురించి ఈ వీడియోలో ఏమైందో పూర్తిగా తెలుసుకుందాం. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం గుజరాత్ లోని అమీహాబాద్ లోని కూలిపోయింది. విమానం టేకప్ అయిన కొద్దిసేపటికి ఈ సంఘటన జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ AI-171 విమానం అమీహాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ కు బయలుదేరింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది చనిపోగా ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్లైట్ లో 169 మంది మన భారతీయులు, 52 మంది బ్రిటన్ దేశానికి చెందిన వారు ఉన్నారంట. ఈ సంఘటనలో మనల్ని ఆశ్చర్యపరచాల్సిన విషయం ఏమున్నదంటే, అలాగే గుజరాత్ లోని మాజీ సీఎం విజయ్ రూపానీ గారు కూడా ఈ విమానంలో ఉన్నారంట. సో ఎంతమంది ప్రాణాలు తీసుకున్న ఈ సంఘటన ఎంతో బాధాకరమైన విషయంతో కూడినది. చనిపోయిన 241 మందికి వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని మనందరూ కోరుకుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.